హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నానండి. హాయ్ అండి, ఈరోజు వడలు తయారు చేస్తున్నానండి. పిల్లలకి ప్రోటీన్గా ఉండుద్దని కొన్ని ఐటమ్స్ వేసి ఇప్పుడు చూపిస్తానండి. ఐటమ్స్ అన్నీ నానబెట్టుకోవాలండి. ఫస్ట్ సోయాబీన్ 2 కప్పులు వేస్తున్నానండి. సోయాబీన్ వేసుకున్నామండి 2 కప్పులు. పెసలు 1 కప్పు వేసుకున్నామండి. ఎర్ర కందిపప్పు 1 కప్పు వేసుకున్నామండి. రెండు కప్పులు మినప్పప్పు అండి. ఇది విడిగా నానబెట్టుకోవాలి, తొక్క తీయాలి కాబట్టి. ఇవన్నీ ఇప్పుడు నానబెట్టుకుందామండి. నానబెట్టుకున్న తర్వాత అన్నీ శుభ్రంగా కడిగి మీకు వీడియో చూపిస్తానండి మిక్సీలో వేసేటప్పుడు. ఇది పొట్టు మినప్పప్పు అండి. పొట్టు తీయకుండా వడల్లో వేస్తానండి. ఇసుకుంది కాబట్టి కొంచెం విడిగా నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి గాలించుకున్న తర్వాత ఈ పప్పులో కలిపేస్తానండి. ఎందుకంటే విటమిన్స్ బాగుంటాయండి పిల్లలకి, అందుకు పొట్టుతోటే కలిపి వడలు చేస్తానండి. ఇందాక ఇవన్నీ నానబెట్టానండి. 6 గంటలు నానినెయ్యి. నానిన తర్వాత శుభ్రంగా కడిగానండి. మినప్పప్పుకు పొట్టు కూడా తీయలేదండి. ఇప్పుడు ఇది కొంచెం మిక్సీలో వేసుకుందాము. గట్టిగా రుబ్బుకోవాలండి వడలకి. ఇవి కూడా కొంచెం వేసుకుందామండి. ఒక మిరపకాయ కూడా వేస్తున్నానండి, పచ్చిమిర్చి. ఇదిగోండి నానబెట్టుకున్న పిండి బాగా మిక్సీ వేసుకున్నాము, అంటే కచ్చా పచ్చిగా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, అల్లము సన్న ముక్కలుగా తరుక్కోవాలి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా సన్న ముక్కలుగా తరుక్కోవాలి. అన్నీ సన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర హెల్త్కి మంచిదండి, అందుకని వేస్తున్నాను. సాల్ట్ వేసుకుందాము. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దామండి. కొంచెం వేద్దామండి.
ఇది ఇప్పుడు బాగా కలిపి పెట్టానండి. దీంట్లోకి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా, అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా, పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా వేసుకొని తినొచ్చండి. సాయంత్రం పూట స్నాక్స్కి బాగుంటుందండి. మా పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారండి, అందుకని స్నాక్స్ రెడీ చేసి పెడుతున్నామండి. ఇదిగోండి ఇలాంటి ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు వడలు తయారు చేస్తున్నానండి. వడలు అంటే కొంచెం మందంగా ఉండాలండి, అంత పలసన కాదు అంత మందం కాదు. చేయి తడుపుకుంటా వేయాలండి, చేతి కతుక్కుంటే రాదు. ఇప్పుడు ఇవన్నీ దోరగా బాగా వేగాలండి. వేగిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. ఇందులో వడ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు తిప్పుతున్నాను. ఇలా తిప్పేసిన తర్వాత అన్నీ బాగా వేగాలండి, ఎర్రగా రావాలి, అప్పుడు తీసేసుకోవాలి. వడలు తయారైపోయినాయి. ఇదిగోండి వడలు తయారైపోయినాయి. ఇప్పుడు తిని టేస్ట్ చెప్తానండి. ఉల్లిపాయ, జీలకర్ర, అల్లము ఇవన్నీ వేసేసరికి ఫ్లేవర్ బాగా వచ్చిందండి. బాగా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి సార్.